హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను వార్ 2 గురించి ఒక చిన్న డిస్కషన్ అండి. ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది కాదు, అప్డేట్ అనేది ఒక 15 to 20 days బ్యాక్ వచ్చింది. కొంచెం నేను అవి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుని ఈ వీడియో అనేది చేయబోతున్నానండి, చేస్తున్నా. ఇక ఈ వీడియో వచ్చేసి మనకి వార్ 2 అండి. ఇక మీకు తెలిసిందే, వార్ 2లో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నారు. ఇక చాలామంది ఈరోజు ప్రభాస్ని కూడా అడిగినారు, ఈ రోల్కి ప్రభాస్ గారు చేయలేని అన్నారు, మన ఎన్టీఆర్ గారు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి మన ఎన్టీఆర్ గారికి ఎంత గట్స్ ఉన్నాయో. ఒక తెలుగులో ప్లస్ కర్ణాటకలో ప్లస్ ఓవర్సీస్లో ప్లస్ తమిళనాడులో ఒక మినిమం వాల్యూ ఉన్న యాక్టరు, ప్రజెంట్ ట్రెండ్ ఉన్న హీరో, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నెగిటివ్ రోల్ యాక్సెప్ట్ చేయడం అనేది అది పెద్ద టాస్కే అండి. ఇక వాళ్ళు ఎట్లా కథని మోడిఫై చేస్తారో మందలో పాజిటివ్ నుంచి నెగిటివ్ మారుతారా, నెగిటివ్ నుంచి పాజిటివ్ మారుతారా, లాస్ట్కి హీరో గారిని ఉంచుతారా, చంపేస్తారా మూవీలో అనేది మనకి దాన్ని బట్టి మనకి దాని గురించి మనకి అప్డేట్స్ లేవండి. అది మనం ట్రైలర్ చూసి ప్లస్ మూవీ చూసి చెప్పగలమండి. ఈ మూవీ అనేది మనకి August 14th, 2025 అనేది రిలీజ్ డేట్ అండి. అప్పుడు మ్యాక్సిమం అప్పటి వరకు వచ్చేస్తుంది. హిందీలో ఒక రిలీజ్ డేట్ పెడితే పక్కా దానికి కట్టుబడి ఉంటారండి. రిలీజ్ డేట్ అనేది పక్కా చేంజ్ చేయరు. August 14th లేదంటే August 15th రిలీజ్ అవుతుంది ఈ మూవీ వచ్చి. ఇక ఈ మూవీలో వచ్చేసి మనకి నెగిటివ్ రోల్లో కనిపిస్తున్నారండి జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక ఇక వచ్చేసి ఇక 15 minutes అనేది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్కి యాక్షన్ సీన్స్ ఉంటాయంటండి. ఇంకా ఆలోచించండి ఏ రేంజ్లో ఉంటుందో. ఇక మనకి క్లైమాక్స్ వచ్చేసి 35 to 40 minutes హృతిక్ రోషన్కి ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో క్లైమాక్స్ సీన్ అనేది ప్లాన్ చేసినారంట అండి. ఇక అది ఇప్పటికి అది వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను పర్సనల్గా ఎన్టీఆర్కి పిచ్చ ఫ్యాన్ అండి, పక్కా మూవీ చూడాల్సిందే. ఇక ఆ మూవీకి మనకి లేటెస్ట్గా టీజర్ ట్రైలర్స్ ఏది వచ్చినా దాని గురించి నేను చెప్తాను. ఇట్స్ అ కమింగ్ సూన్ అండి. ఎన్టీఆర్ గారి వార్ 2ది టీజర్ రాబోతుంది, అందరికీ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 to 2 అంటే 1 week 2 weeks లోపల రిలీజ్ చేస్తారేమో ఎన్టీఆర్ గారి టీజర్. ఫస్ట్ లుక్ కింద రిలీజ్ చేస్తారు అంతే. ఇప్పుడు మనకి పోస్టర్స్ అన్ని పాత సినిమా పోస్టర్లు అన్నీ కంబైన్ చేసి యాడ్ చేస్తారు, కానీ సపరేట్గా పోస్టర్స్ అనేది మనకి రిలీజ్ చేయలేదండి. చేస్తారని టాక్ అయితే వచ్చింది మూవీ డిపార్ట్మెంట్కి వెళ్ళి బయటికి. ఇక మీకు తెలిసిందే అండి, ఈ మూవీలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ గారు, కిరా అద్వానీ ప్లస్ అయాన్ ముఖర్జీ గారి డైరెక్షన్ అండి, మన బ్రహ్మాస్త్ర Part 1 డైరెక్టరు. పక్కా ఇదేదో ఎప్పుడెప్పుడో రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేసి కొన్ని క్రైటీరియాస్ అన్నీ ఉంటాయి వాళ్ళ క్యాల్కులేషన్స్ అన్నీ కాక ఇప్పుడైతే షూటింగ్ ఆల్మోస్ట్ 25 to 35% షూటింగ్ అనేది అయిపోయిందండి, షూటింగ్ నడుస్తుంది. ఇక ఇదండి 15 minutes అయితే ఎన్టీఆర్ని వేరే లెవెల్ ఉంటుందంట. మళ్ళీ ఇది కాకుండా మీకు తెలిసే ఉంటారు, ప్రతి ఒక్క బాలీవుడ్ మూవీలో లాస్ట్కి ఒక సాంగ్ ఉంటుంది. ఈ మూవీలో కూడా ఒక టాక్ నడుస్తుంది బయట, అది మనకి రియలా ఫేక్ అని మనకు తెలియదు. ఎన్టీఆర్ గారిది హృతిక్ రోషన్ గారిది ఫైనల్లో డ్యాన్స్ ఉంటుందంట అంటే ఇద్దరు కలిసి. అర్థం చేసుకోండి, ఎన్టీఆర్ నెంబర్ 1 డాన్సర్, హృతిక్ రోషన్ నెంబర్ 1 డాన్సర్, ఇద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ చేస్తే వేరే లెవెల్ క్రేజ్ ఉంటుందండి మూవీకి, మీ అందరూ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ గారు ఈ మూవీని ఎందుకు యాక్సెప్ట్ చేశారా అనేది అది ఆయన పర్సనల్ అండి, మనకు తెలియదు. మనం అనుకున్న బట్టి ఏంటంటే అండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారికి అప్కమింగ్ చాలా మూవీస్ ఉన్నాయండి. మన డ్రాగను, దేవరా 2, ఇట్లా చాలా మూవీస్ ఉన్నాయి ఎన్టీఆర్ గారికి. అవన్నీ ఏంటంటే అండి, అది పాన్ వరల్డ్ సినిమా అండి, పాన్ ఇండియా మూవీస్. ఆ మూవీస్ కలెక్షన్స్ బడ్జెట్ చాలా భారీగా ఉంటుంది. అన్నీ రావాలంటే నార్త్లో పేరు ఉండాలి. ఎన్టీఆర్ గారు RRR నుంచి పేరు వచ్చింది, అది వేరే లెవెల్. దాని తర్వాత దేవరా 1 కూడా మనకి 100 crores వరకు బాలీవుడ్ నుంచి వస్తాం అనుకున్నారు, కానీ ఓకే ఉన్నంతలో మంచిగా వచ్చింది 75 crores. అది రాలేదని చెప్తలే నేను. ఈ మూవీ అనేది యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే అండి. ఒకటి, బాలీవుడ్లో ఈ మూవీ కానీ పక్కా వారు బ్లాక్ బస్టర్ అవుతుందండి, అందరు తెలిసిందే. వార్ 1 మీకు తెలిసింది ఎన్ని రికార్డులు కొట్టిందో, పక్కా వార్ 2 కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒకటి అక్కడ ఎన్టీఆర్ అంటే ఏంటో క్రేజ్ వస్తుంది, ఇంకా పెరుగుతుంది క్రేజ్. అది అప్కమింగ్ మూవీస్కి యాడ్ అవుతుంది. ఆ క్రేజ్ అనేది అప్కమింగ్ మూవీస్కి యాడ్ అవుతుంది. అక్కడ అప్కమింగ్ మూవీస్ ఎట్లాగో పాన్ ఇండియన్ మూవీస్ కానీ పక్క దాంట్లో కూడా కలెక్షన్స్ వస్తాయి. ఇదొకటి రీజన్ అనుకుంటున్నానండి నేనైతే ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకంటే ఏ మూవీ అన్నా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ మూవీస్ అన్ని బడ్జెట్ భారీగా ఉన్నాయండి, అంత బడ్జెట్ కూడా కాదు, భారీగా ఉన్నాయి. ఇక దాన్ని బట్టి ఎందుకంటే మన ప్రశాంత్ నీల్తో డ్రాగన్ ఉంది, డ్రాగన్ Part 1, మళ్ళీ డ్రాగన్ Part 2, మళ్ళీ దేవాలా Part 2, ఇవన్నీ మూవీస్ ఉన్నాయి కండి పాన్ ఇండియన్ మూవీస్. ఒకవేళ ఈ వార్ 2 మూవీ అనేది మన హీరో ప్లస్ మన ఎన్టీఆర్ గారికి క్లిక్ అయితే పక్కా అప్కమింగ్ మూవీస్ కలెక్షన్స్ కూడా పక్కా పెరుగుతాయండి. ఇదొకటి నేను అనుకుంటున్నది. ఇంకోటి బాలీవుడ్లో కూడా అడుగు పెడతాము
అని ఒక సినారియో మీద మన హీరో గారు యాక్సెప్ట్ చేశారు అనుకుంటున్నాము. ఇక ప్రభాస్ గారు ఎందుకు యాక్సెప్ట్ చేయడం నాకు తెలియదు. ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేసిన అది కూడా వేరే క్రేజ్ ఉంటుంది. మేబీ నెగిటివ్ షేడ్స్ అని చెప్పి ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేయలేదేమో, మనకి దాని గురించి అని పెద్దగా తెలియదు. ఇక ఎంటర్ అయితే యాక్సెప్ట్ చేసినారు. ఆల్మోస్ట్ షూటింగ్ అనేది జరుగుతూనే ఉంది. చాలా రూమర్స్ వస్తున్నాయి మధ్యలో 15 minutes యాక్షన్ సీన్. ఇదైతే కరెక్ట్ అండి, డైరెక్టర్ గారు చెప్పినారు 15 minutes యాక్షన్ సీన్ ఓన్లీ ఎన్టీఆర్దే ఉంటుందని చెప్పి. ఇక క్లైమాక్స్ 35 to 40 minutes ఫైట్ అని మరీ అంత ఉండదేమో, కానీ ఒకవేళ ఉంటే అండి పక్కా బ్లాక్ బస్టర్ వేరే లెవెల్ ఉంటుందండి. ఆ సీన్స్ కూడా నేను 100% చెప్తున్నాను. ఇక మనకి ఇక అప్కమింగ్ ఏమైనా వస్తే మనకి ప్రతి ఒక్కటి నేను మీకు అప్డేట్ చేస్తాను ఉన్నాను. మీరు ఏం చేస్తాను అవసరం లేదండి, జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇక నెక్స్ట్ నేను మనకి శివకార్తికేయన్ గారి మూవీ పోస్టర్లు కానీ ఇచ్చినారండి, మోషన్ పిక్చరు టైటిల్ అనౌన్స్మెంట్ అనుకోండి. ఇక మీరు దాంట్లో మన శ్రీలీల గారు కూడా ఉన్నారు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి. ఈవినింగ్ లోపల వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈవినింగ్ లోపల ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇక అప్కమింగ్ ఆల్రెడీ చెప్తాను ఉన్నాను నేను, హాట్స్టార్ వెబ్ సిరీస్ గురించి కొన్ని చెప్తానని చెప్పి ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది. 2-3 daysలో అవి కూడా చెప్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంప్లీట్గా వీడియో చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.